కాసేపట్లో కాకినాడ పోర్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. అర్ధరాత్రి ఇతర దేశాలకు వెళ్లేందుకు రేషన్ బియ్యంతో సిద్ధంగా ఉన్నటువంటి షిప్ ను అధికారులు గుర్తించారు. పోర్టులో ఉన్న బాచులలో కూడా రేషన్ బియ్యం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన షిప్ లోని 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కలెక్టర్ సీజ్ చేశారు. అలాగే 26వ తేదీన నడకుదురులో 5 లారీల రేషన్ బియ్యాన్ని సైతం సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ సీజ్ చేయించారు. దీంతో పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. గతంలోనే కాకినాడలో తనిఖీలు చేసి పలు గొడాన్లలో 1000 క్వింటాల రేషన్ బియ్యాన్ని మంత్రి మనోహర్ సీజ్ చేయించారు. కాసేపట్లో కాకినాడ పోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అర్ధరాత్రి ఇతర దేశాలకు వెళ్లేందుకు రేషన్ బియ్యంతో సిద్ధంగా ఉన్న షిప్ ను అధికారులు గుర్తించారు. పోర్టులో ఉన్న బాచీలలో కూడా రేషన్ బియ్యం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 27న షిప్ లోని 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కలెక్టర్ సీజ్ చేశారు. అలాగే 26న నడకుదురులో 5 లారీల రేషన్ బియ్యాన్ని సైతం సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ సీజ్ చేయించారు. దీంతో పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. గతంలోనే కాకినాడలో తనిఖీలు చేసి పలు గొడాన్లలో 1000 క్వింటాల రేషన్ బియ్యాన్ని మంత్రి మనోహర్ సీజ్ చేయించారు. మరికొద్దిసేపట్లోనే కాకినాడ పోర్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. 25న 5 లారీల బియ్యాన్ని కూడా సీజ్ చేశారు. కాకినాడ కేంద్రంగానే రేషన్ బియ్యం అధికంగా తరలిస్తున్నట్టు వస్తున్నటువంటి చర్చ సందర్భంగా అక్కడికి వెళ్ళి పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ రాజేష్, కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యాన్ని తరలించడం అనేది ఈ మధ్యన వచ్చినటువంటి కాదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, వారాహి యాత్రలో భాగంగా కూడా కాకినాడ వచ్చి మాట్లాడినప్పుడు రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు, అధికారంలోకి వచ్చాక చేస్తామన్నారు. ఆ ప్రాసెస్ కూడా జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా స్టిల్ నౌ ఇంకా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గుడామ్స్ గురించి కానీ, లేదంటే ఎవరైతే ఉన్నారో వారి మీద కానీ? థ్యాంక్ యూ ఆశ. ఏవైతే గతంలో కాకినాడలో తనిఖీలు చేసి పలు గొడవలు కూడా 1000 క్వింటాలు రేషన్ బియ్యం ఎవరైతే సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ అలాగే అధికార యంత్రాంగం కాకినాడ జిల్లాలో కాకినాడ పోర్టులోనే అలాగే గొడవస్ లో కూడా పూర్తిగా తనిఖీ చేసిన నేపథ్యంలో అప్పట్లో కూడా 1000 టన్నులు గుర్తించారు. అయితే దానిపై కూడా వారు సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే నాదెండ్ల మనోహర్ అలాగే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఏవైతే వైసీపీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్న ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ద్వారంపూడి వారి తండ్రి సివిల్ సప్లై చైర్మన్ గా వారు విధులు నిర్వహించారు. అలాగే వారి తమ్ముడు ఎవరితో ద్వారంపూడి వీరభద్ర రెడ్డి వారు కూడా రైస్ మిల్ అసోసియేషన్ స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అయితే అప్పట్లో కూడా వీరు రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లో తింటున్నారు, మీరు పక్కదో పట్టిస్తున్నారని చెప్పి, మేము అధికారులకు వస్తే ఖచ్చితంగా దానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఎవరైతే జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఈ నెల 27వ తేదీన ఏవైతే కాకినాడ పోర్ట్ లో ఉన్న షిప్మెంట్ ఏవైతే స్టెల్లా షిప్ ఏవైతే 640 టన్నులు రేషన్ బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షగిల్ షర్మోహన్ కూడా వారు సీజ్ చేయడం జరిగింది. అలాగే 26వ తేదీన నడకుదురులో కూడా 5 లారీలు రేషన్ రైస్ బియ్యాన్ని ఏవైతే అధికారులతో కలిసి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తోట సుధీర్ కూడా వారు సీజ్ చేయడం జరిగింది. అయితే పోర్ట్ లో జరుగుతున్న కార్యకలాపాలని మరికొంతసేపట్లో ఎవరైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరిశీలించున్నారో, అయితే పవన్ కళ్యాణ్ తో పాటు కూడా నాదెండ్ల మనోహర్ కూడా వచ్చి అంటే గతంలో వారు ఎటువంటి ఏ గొడవలను సీజ్ చేశారు, లేకపోతే వారు ఏ బియ్యాన్ని ఏ రకంగా గుర్తించారని దానిపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఏవైతే
అంటే అర్ధరాత్రి సమయంలో కూడా అంటే ఏదైతే దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో కాకినాడకి సంబంధించి పోర్టుకి వెళ్లే దారిలో అంటే మూడు చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక పక్క ఏవైతే 3 చెక్ పోస్టుల నుంచి వచ్చిన లారీలు ఏవైతే ఉన్నాయో ఒక పక్క బాయిల్డ్ రైస్ కానీ రా రైస్ కానీ ప్రతి లారీని కూడా వారు చెక్ చేసి లోపల పెట్టడం జరిగింది. అయితే ఏవైతే నాదెండ్ల మనోహర్ పర్యటన నేపథ్యంలో వారు నెల రోజుల పాటు ఉదయం రాత్రి అంటే 2 డ్యూటీలుగా వేసి సివిల్ సప్లై అధికారులని వారు చెక్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఏవైతే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలకి దాకా ఉంచుతున్నారు అధికారులు. అంటే రాత్రి సమయంలో కూడా ఎవరైతే ఈ రేషన్ మాఫియా ఉందో రేషన్ మాఫియా అడ్డాగా తయారు చేసుకుని కాకినాడ పోర్టుకి అక్రమంగా రైస్ తరలిస్తున్నారనే ఒక సమాచారంతో ఓ పక్క ఎవరైతే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అలాగే ఎవరైతే జిల్లా కలెక్టర్ షగిల్ శన్మోహన్ అధికారులతో కూడా కలిసి ఓ పక్క పోర్టులో వారు తనిఖీ చేసిన నేపథ్యంలో ఓ పక్క 640 టన్నులు రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మరో పక్క ఏవైతే గొడౌన్స్ లో కూడా వేల కొద్దు టన్నులు రేషన్ బియ్యాన్ని కూడా ఎవరైతే సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ 2 రోజుల వ్యవధిలో కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అంటే దీనికి సంబంధించి అంటే ఈ రేషన్ బియ్యాన్ని గుర్తించడం మరో పక్క ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే కాకినాడ పోర్టులో ఏవైతే రేషన్ బియ్యాన్ని ఒక అడ్డాగా తయారు చేసుకుని దీనికి కోట్ల రూపాయలు పక్కతో పట్టిస్తున్నారని చెప్పి వారు ప్రతిపక్షంలో చెప్పిన నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా కాకినాడ పోర్టులో పర్యటిస్తున్నారు. అయితే ఒక పక్క ఎవరైతే ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బై రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకుని కాకినాడలో ఉన్న పోర్టుకు సంబంధించి స్టెల్లా షిప్ ఏవైతే ఉందో షిప్ ని పరిశీలించి అలాగే పక్కన ఉన్న బాధ్యులు కూడా పరిశీలించి గొడౌన్స్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిశీలించి దీనిపై అంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో దానిపై అయితే ఓ పక్క చూడాల్సి ఉంది. అయితే ఓ పక్క ఎవరైతే అధికారులు అయితే ఓ పక్క వారైతే దీన్ని రేషన్ బియ్యంగా గుర్తించాము దీన్ని ఏవైతే చెక్కింగ్ పంపిస్తామో దీనిపై పూర్తి సమాచారం రావాలని చెప్పి ఓ పక్క జిల్లా కలెక్టర్ షగిల్ శన్మోహన్ అలాగే అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైనప్పటికీ ఈ రోజు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా ఈ రోజు కాకినాడ పోర్ట్ అలాగే పక్కనున్న గొడౌన్స్ అలాగే స్టెల్లా షిప్ అలాగే బాధ్యులు కూడా ఇవన్నీ కూడా పరిశీలించి ఏవైతే రేషన్ బియ్యాన్ని వేల కొద్దు రేషన్ బియ్యాన్ని కూడా దీన్ని వాళ్ళు పరిశీలించి దీనిపై తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే కాకినాడ జిల్లా చూసుకుంటే కాకినాడలో ఉన్న లావన్ షిప్పింగ్ కంపెనీ అలాగే ఇతర షిప్పింగ్ కంపెనీ అంటే కొన్ని షిప్పింగ్ కంపెనీకి సంబంధించి వీళ్ళు ఎక్స్పోర్టర్స్ గా ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఎక్స్పోర్టర్స్ గా ఉన్న ఎవరైతే రైస్ మిల్లర్స్ తో వీరు కుమ్మక్కయ్యి ఈ రేషన్ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికా ఇతర దేశాలు కూడా తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఖచ్చితంగా చెక్ పెట్టాలని చెప్పి ఓ పక్క డిప్యూటీ సీఎం అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై అయితే మరి డిప్యూటీ సీఎం అలాగే నాదెండ్ల మనోహర్ దీనిపై చర్యలు ఏ రకంగా తీసుకుంటారనిపై అయితే చూడాల్సిందని చెప్పాలి. ఆశా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.